కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కిల్లి కీలక కామెంట్స్ చేశారు. వైసీపీలో తనకు అడుగడుగున అవమానాలు ఎదురయ్యాయని ఆమె పేర్కొన్నారు. వైసీపీలో తనకు గౌరవం లేదని అన్నారు. పదవుల కంటే తాను గౌరవానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని ఆమె చెప్పారు. తన ఆత్మగౌరవానికి భంగం కలిగిన చోట తాను ఉండనని ఆమె తెగేసి చెప్పారు. వైసీపీలో చేరిన తర్వాత కేబినెట్ ర్యాంక్ పదవి ఇస్తామని అన్నారని, అలాగే ఎంపీ పదవుల ఆశలు పెట్టారని ఆమె అన్నారు. టెక్కలి నియోజకవర్గంలో కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి తాను జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని కోరుకోకపోయినా ఇచ్చి దాన్ని కూడా ఎందుకు తీసేశారో చెప్పలేదని ఆమె మండిపడ్డారు. ఇలా తీరని అవమానాలకు వైసీపీలో గురయ్యాయని కిల్లి కృపారాణి అన్నారు. మొత్తానికి కిల్లి కృపారాణి వైసీపీని వీడ్డం మాత్రం ఆ పార్టీకి తీరని నష్టమే అంటున్నారు. మీరు చూస్తున్నారు, మన జిల్లా రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు పదవులు ఇవ్వలేకపోయి, అలాగే బ్రాండెడ్ ఫ్యామిలీస్ పదవులు కల్పించలేకపోయి వెంటనే కబురు పెట్టారు. అమ్మా బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్, అయ్యా బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ మీకు ఇవ్వలేకపోయారు. అది గౌరవాన్ని పెంచే కార్యక్రమం. గౌరవాన్ని పెంచే కార్యక్రమం ఇది. ఉన్న గౌరవాన్ని కూడా తుంచే కార్యక్రమం. ఉన్న గౌరవాన్ని తుంచే కార్యక్రమం. నేను ఎందుకు కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి వచ్చాను? నా వెనుకున్నది చెయ్యాలనే కదా. ఒక వాలంటీర్ని వేసుకోలేక, ఒక ప్రెసిడెంట్ పెట్టుకోలేక, ఒక ఎంపీటీసీని పెట్టుకోలేక. నేను ఎంపీటీసీ బీఫామ్ ఇస్తే బీఫామ్ పెడతాను. దానింటికి బీఆర్ఓ, దాని అని సంబోధిస్తే దానింటికి బీఆర్ఓ వెళ్ళదు, దానింటికి ఎంఆర్ఓ వెళ్ళదు, దానింటికి పోలీస్ ఆఫీసర్ వెళ్ళదు, ఒక ఎస్ఐ వెళ్ళదు, ఆమె వెనక మనుషులు చేయొద్దు. నేనున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో నా గౌరవం ఎక్కడ దొరుకుతుందంటే నేను అక్కడికి వెళ్తాను. వెళ్లకుండా ఉండను, కంటెస్ట్ చేయకుండా ఉండను. అవన్నీ నెక్స్ట్ నేను నా ఆలోచన విధానం అనుగుణంగా వెళ్ళే అంశాలని. బట్ నా గౌరవం నేను కోరుకుంటున్నాను. గౌరవం చెప్పట్లేదు. జిల్లాలో ఎవరో చేశారు కాదు, జిల్లాలో ఎస్పెషల్లీ మా డివిజన్లో కొంతమంది నాయకులు సీఎం గారిని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారేమో అని నేను అనుకున్నాను. ఎస్పెషల్లీ ఇన్ మై డివిజన్ క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళు లేరు అని నేను అంటలేదు. పోషించిన వాళ్ళు ఖచ్చితంగా టెక్కలి డివిజన్లో ఉన్నారు. ఎందుకు పోషించారో కూడా మీకు తెలుసు. నా నోట్లో పాటు రప్పించాల్సిన అవసరం లేదు. నేను ఒక మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నాను. బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, బీయింగ్ ఏ డాక్టర్, డామినేటింగ్ కెపాసిటీ ఉంది, పెనిట్రేటింగ్ కెపాసిటీ ఉంది, టాలెంట్ ఉంది, క్యాపబిలిటీ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ మైనస్ పాయింట్స్ ఇన్ దిస్ పార్టీ టు మీ. నేను మీకు చెప్పాను కదా, ఈ పార్టీ రాజ్యాంగం వేరుగా ఉంది. సంస్కారవంతులు అవసరం లేదు, విద్యావంతులు అవసరం లేదు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసే వాళ్ళే కావాలి. వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో, అధిష్టానాన్ని చేశారేమో సీఎం గారు ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారేమో. ఎందుకంటే ఆయనతో నేను కలిసి సందర్భంలో ఎప్పుడు నాకు ఆయన నెగిటివ్ యాటిట్యూడ్ ఆయనలో నాకు కనిపించలేదు. లేకపోతే నేను మోసపోయానేమో. సీఎం గారు ఎప్పుడో చూసి నేనైనా మోసపోవాలి, సీఎం గారైనా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. సీఎం గారికి నాకు మధ్యలోనే నేను సీఎం గారికి లెటర్ ఇచ్చాను కదండి, ఆ లెటర్ కోర్టు అవ్వాలి కదా. మరోవైపు కిల్లి కృపారాణి కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఆమె ఇటీవల హైదరాబాద్, ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దల్ని కలిశారని అంటున్నారు. కాంగ్రెస్ తరపున ఆమె ఎంపీ సీటుకు పోటీ చేస్తారని భావిస్తున్నారు. ఆమె పోటీ చేస్తే వైసీపీకే నష్టం అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే వైసీపీ నుంచి పోటీ చేస్తున్న పేరాడ తిలక్ కూడా కళింగ సామాజిక వర్గానికి చెందిన వారే. దాంతో ఆ ఓట్లు చీలితే వెలమ సామాజిక వర్గానికి చెందిన కింజరాపు రామ్మోహన్కి అది ప్లస్ అవుతుందని అంటున్నారు. వైసీపీకి కిల్లి కృపారాణి గుడ్ బై చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి. నరేష్, ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో వైసీపీ శ్రీకాకుళం జిల్లాలో గట్టి సాగుతాయని చెప్పుకోవాలి. ప్రధానంగా కొద్దిసేపటి క్రితం మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఆ పార్టీ గుడ్ బై చెప్పారు. ముఖ్యంగా గత కొన్నాళ్ళుగా కృపారాణి పైన వైసీపీలో తీవ్రమైనటువంటి ఒక అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారనేటటువంటి ఆరోపణ ఆమె చేశారు. ఇదే నేపథ్యంలో గౌరవం లేనటువంటి చోట తాను పనిచేయలేను, ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి రాజీనామా పత్రాన్ని పంపిస్తున్నానని చెప్పి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. వాస్తవానికి చూస్తే గత 5 ఏళ్లలో ఆమెకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి తప్పితే ఆమె గౌరవానికి తగ్గ పదవేది కూడా లభించలేదు. గతంలో వైసీపీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తమకు సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాం, గౌరవప్రదమైనటువంటి స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ మేరకు కృపారానికి ఎలాంటి
ఎష్యూరెన్స్ కూడా అటు జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ వైసీపీ అధిష్టానం నుంచి కూడా దక్కకపోవడంతో ఆమె తీవ్రమైన నిరాశలో కొంతకాలంగా ఉన్నారు. ఇదే నేపథ్యంలో చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో టెక్కల నియోజకవర్గం అంటే కృపారాణి నివాసం ఉండేటటువంటి టెక్కల సొంత నియోజకవర్గంలో కూడా కనీసం గౌరవం ఇవ్వటం లేదనేటటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీటి పర్యాంతమయ్యారు. ముఖ్యంగా ఇదే నేపథ్యంలో ఈ రోజు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేటందుకు ఆమె సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీ తనకు చాలా గౌరవం ఇచ్చింది, కేంద్ర మంత్రి పదవి హోదాను కల్పించింది. అయినప్పటికీ అవన్నీ లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డితో కలిసి వెళ్ళాను. ఓదార్పు యాత్ర సమయంలో ఆయనతో పాటుగా వెళ్ళాను. అయినప్పటికీ కూడా ఆ పార్టీలో కనీస గౌరవం దక్కలేదు అనేటటువంటి ఆవేదన చెంది ఈ రోజు ఆమె పార్టీకి రిజైన్ చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి అవకాశం కనబడుతుంది.